పాత్రికేయ మిత్రులందరికీ కూడా చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదం. ఈ ఎండలో కూడా ఈ సమావేశానికి మీరు రావడం మీ అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తున్నాం. నా వయసు 58 సంవత్సరాలు. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో కొన్ని వందల సంవత్సరాలుగా మా కుటుంబం ఉన్నది. ఒక దైవానికి మాకు ఉండేటటువంటి సంబంధం, చిన్న బిడ్డకి తల్లికి ఉండేటటువంటి సంబంధం. ఆ భగవంతుడికి సేవ చేయడానికి కోసమే మేము పుట్టాము అని మేమందరం భావిస్తాం. మా కుటుంబంలో అందరం. తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగంలో తిరుమల నుంచి స్వయం వ్యక్తంగా చిలుకూరుకి వచ్చి మనందరికీ సులభంగా దొరుకుతున్నాడు చిలుకూరులో. ఇది చిలుకూరు బాలాజీ స్వామి వారి యొక్క స్థల పురాణం. మీ అందరికీ పరిచయమైనటువంటి ఆ దేవాలయం కొన్ని వేల మంది ప్రతిరోజు సందర్శించే దేవాలయం. కొన్ని లక్షల మందికి ప్రతి నెల స్వామివారు వరప్రసాదిగా ఉండేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించేటటువంటి అద్భుతమైన దేవాలయం. స్వామివారు ప్రత్యక్షంగా పలికే దైవం అని మేమందరం భావిస్తాం. అలాంటి స్వామి ఇవాళటి రోజు ఈ దేశంలో రాజ్యాంగంలో దైవానికి ఉండేటటువంటి స్థానాన్ని సుస్థిరపరచడానికి రాజ్యాంగబద్ధంగా రామరాజ్యమే స్థాపించడానికి, రాజ్యాంగబద్ధంగా రామరాజ్య స్థాపనకి పూనుకున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి చిలుకూరు 2018 సంవత్సరంలో శబరిమల తీర్పు వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే డాక్ట్రిన్ పెట్టుకొని సుప్రీంకోర్టు ఏం చేసింది, దైవానికి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏవి అధికారాలు లేవు అనేటటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఒక ఉద్యమమే మొదలైంది. కేరళ మొత్తం ఉడికిపోయింది. అందులో చిలుకూరు నుంచి మేము పాల్గొనడం జరిగింది. ఎందుకంటే చిలుకూరు బాలాజీ స్వామి శ్రీదేవి భూదేవి సహితంగా కొలువుండే స్వామి. కుడివైపు శ్రీదేవి అమ్మవారు ఉంటారు ఏకశిలా రూపంలో, ఎడమవైపు భూదేవి అమ్మవారు కొలువుంటారు. అంటే ఈ అఖండ భారతదేశమే, భరతమాతగా భావించే భారతదేశమే, భూమాతగా భావించే భారతదేశమే స్వామివారికి మొరపెట్టుకున్నట్టుగా మేమందరం భావించి దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారం కోసం పోరాడడం ప్రారంభించడం జరిగింది. చిలుకూరు నుంచి మేము 7 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. దీంట్లో 2018 సంవత్సరంలో నేను చేసిన నా జీవితమే కాదు, ఈ సమాజం అంతా గుర్తించిన, ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి ఈ మునివాహన ఉత్సవము, అందులో పాల్గొన్నటువంటి ఆదిత్య పరాశ్రీ గారు నా భుజం పైన స్వామివారి దర్శనానికి జియాగూడ రంగనాథ స్వామి దేవాలయానికి చేరుకున్నటువంటి ఆదిత్య పరాశ్రీ గారితో సహా అందరం కూడా పోరాడితే ఇవాళ రోజు రాజ్యాంగబద్ధంగా దైవానికి అధికారాలు సమకూరేటటువంటి సమయం ఆసన్నమైనది. ఇది పోయిన ఏడాది 2024లో శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి జనవరి 22 రోజు. ఎందుకు ఆ 22 ముఖ్యము అంటే ఆ రోజు
స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది, రాజ్యాంగంలో పునఃప్రతిష్ఠ జరిగింది. ఇది మేమందరం నమ్ముతున్నాం. అలాంటి రామరాజ్యము రాజ్యాంగంలో మనం 1950లో రామరాజ్యం పెట్టుకున్నాం, పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో. అలాంటి రామరాజ్య స్థాపన కోసం పోరాడేటటువంటి మనం అందరం ఈ తిరుప్పాణాళ్వార్ అంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళని మేము అభిమానంతో తిరుప్పాణాళ్వార్ అని పిలుస్తాం. ఈ కమ్యూనిటీ ఈ జాతి వాళ్ళు దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని సమకూర్చడంలో మాతో కలిసి ప్రయాణం చేసినారు కొన్ని లక్షల మంది. రామ్నాథ్ కోవింద్ గారు, ఇంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రపతి గారు, మేము రైజ్ చేసినటువంటి డిస్ప్యూట్, ఆర్టికల్ 363 డిస్ప్యూట్ అంటాం, ఆ డిస్ప్యూట్ని క్యాబినెట్కి ఫార్వర్డ్ చేశారు. మీ అందరికీ తెలుసు, అమెరికాలో కాలిఫోర్నియాలో క్యాస్ట్ బిల్ వచ్చింది. క్యాస్ట్ బిల్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి మిలింద్ మక్వానా గారు, ఆయన కృతజ్ఞతాపూర్వకంగా నాకు రాశారు, తిరుప్పాణాళ్వార్ కమ్యూనిటీకి చెందినటువంటి మేము చాలా రుణపడి ఉన్నాము రంగరాజన్ గారికి ఈ మునివాన ఉత్సవం చేసినందుకు. తర్వాత నేను మీ అందరికీ ఇది 2 భాగాలుగా నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. మొదటి భాగం మనం ఏమి సాధించాం, తర్వాత భాగం నా మీద జరిగినటువంటి దాడి గురించి మీకు వివరిస్తాను. ఎందుకంటే ఇంతవరకు మనం సాధించినటువంటి విషయాలు మీకు తెలియకపోతే ఈ నేపథ్యం మీకు అర్థం కాదు. 2024 తర్వాత మనం ఈ సుప్రీంకోర్టులో వ్యవహార శైలి మార్చాలి. సుప్రీంకోర్టులో దైవానికి సంబంధించినటువంటి ఏదైనా కేసు వస్తే దాని సుప్రీంకోర్టు వ్యవహార శైలి సరిగ్గా ఉండాలి అని సుప్రీంకోర్టు రూల్స్ని, దైవానికి సంబంధించినటువంటి ఏ కేసు వచ్చినా కూడా దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉండాలి అనే పోరాటంలో మొన్నటికి మొన్న పెటిషన్స్ కమిటీ, మన రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్, ఆయన పెటిషన్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనకి ఈ ఫిబ్రవరి 21వ తారీఖు నాడు నేను రాసిన లెటర్కి, ఈ దాడి జరిగిన తర్వాత వినండి, ఈ దాడి జరిగింది ఫిబ్రవరి 7వ తారీఖు, నేను పెటిషన్స్ కమిటీకి రాసిన లెటర్ 21వ తారీఖు ఫిబ్రవరి, అందులో నేను మొత్తం ఉటంకించాను. నా మీద మళ్ళీ దాడి జరిగే అవకాశం ఉన్నది, కానీ నేను మాత్రం ఈ ప్రయత్నం, దైవానికి సంబంధించినటువంటి ప్రయత్నం 3 భాగాలండి. ఒకటి, దైవానికి ఉండేటటువంటి గుర్తింపు ఈ రాజ్యాంగంలో ఉండాలి, తిరుప్పాణాళ్వార్ దైభవానికి, ఆ జాతికి గుర్తింపు రావాలి. నాది వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ ఆఖరిది, మీరందరూ గుర్తుపెట్టుకోండి, నాది ఆఖరి ఇంట్రెస్ట్. ఇవాళ రోజు వీరు సాధించినటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. పెటిషన్స్ కమిటీలో ఏర్పాటు చేసినటువంటి ఆ ఉత్తరానికి 2 పెద్ద మఠాలు, షిరూర్ మఠ్ తర్వాత కుక్కే సుబ్రహ్మణ్య మఠం, ఈ 2 మఠాలు ఆమోదం తెలిపాయి. సకల జన సేవా సంస్థాన్ వాళ్ళు కూడా ఈ తిరుప్పాణాళ్వార్ జాతికి చెందిన వాళ్ళు. దాసుల వాళ్ళందరి మాలదాసుల యొక్క అసోసియేషన్స్, తర్వాత వీరందరూ కూడా ఈ పెటిషన్స్ కమిటీకి నా ఉత్తరానికి మద్దతు పలికారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే, వ్యక్తిగతమైన దూషణకి దిగడం వల్ల ఈ ఇంట్రెస్ట్లు 2 ఇబ్బంది పడతాయి. కాబట్టి నేను మీ ముందుకు వచ్చాను. వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ కోసం నేను రాలేదు. మీరు ఇప్పుడు మీ ప్రెస్ నోట్లో 2వ పేజీ తీసుకోండి. ఆయన ఆదిత్య పరాశ్రీ స్వామి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏది? ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నా మీద జరిగిన దాడి. ఆ దాడి గురించి నేను వివరిస్తాను. జరిగిన తర్వాత ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారు, ఈ మునివాహనానికి వ్యతిరేకంగా ఉండే శక్తులు, మునివాహన ఉత్సవం జరగనే కూడదు అనేటటువంటి ఆలోచనలో ఉండే శక్తులు
ఈ అద్భుతమైన దైవ కార్యక్రమానికి అడ్డు తగులుతారు. కాబట్టి ఈ దేశంలో ప్రతి దేవాలయంలో మునివాన ఉత్సవం జరగాలి. అన్ని దేవాలయాల్లో ఈ మునివాన ఉత్సవం జరగాలి. ఈ జాతికి గుర్తింపు రావాలి. రాజ్యాంగబద్ధంగా వీరందరికీ కూడా దైవానికి సరి అయినటువంటి ఒక గుర్తింపు ఈ రాజ్యాంగబద్ధంగా ఉండాలి. కాబట్టి దీన్ని మేము సెలబ్రేషన్గా చెయ్యాలి అని మేము చెప్తే దానికి మద్దతు పలికి ఆయన లెటర్ రాశారు. నేను మళ్ళీ ఎందుకు మునివాన చెప్తున్నాను అంటే, మేము రామానుజ సాంప్రదాయానికి చెందినటువంటి వారు. మీకు అందరికీ తెలియాలి, భగవద్ రామానుజుల వారు 1000 సంవత్సరాల కంటే పూర్వం అవతరించినారు. ఆయన గురువు గారు ఏమన్నారంటే, యామనాచార్యుల వారు ఈ సమాజం మంచిగా ఉండాలి అంటే ఈ మునివాహన జాతి అండి, ఈ విగ్రహం పాదాల దగ్గర రామానుజుల వారు అంటే మన పూర్వాచార్యులు, మన పూర్వీకులు ఇంత విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి సనాతన ధర్మాన్ని, అన్ని వర్గాల్ని కలుపుకొని వెళ్ళేటటువంటి సనాతన ధర్మాన్ని ఇవాళ రోజు కులం పేరుతో, గోత్రం పేరుతో మనం విభజించే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీ అందరి ముందు వచ్చాను. మీరందరూ కూడా ఈ ప్రెస్ నోట్లో అంత క్లియర్గా ఉంది. నేను ఒక పారాగ్రాఫ్ చదువుతానండి, చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్, ఎందుకంటే అది ఇంగ్లీష్లో ఉంది. వీఆర్ హ్యాపీ, అది పారాగ్రాఫ్ నంబర్ 4. We are happy that through divine grace, our efforts to restore back Hindu deity rights, and through this Ramarajya in Bharat is close to becoming a reality in Supreme Court, and a new doctrine of Dharma titled Dharma as basis for adjudication will be established to ensure justice as per Dharma in any matter involving rights, dignity and self-respect of Hindu deities. It is a matter of great pride for our community. ఎవరు రాస్తున్నారు? ఈ మునివాహనానికి చెందినటువంటి వారు రాస్తున్నారు. It is a matter of great pride for our community that through divine grace the desire of our community is being fulfilled. The great recognition that our community secures once this is established in Supreme Court will be far more than what has been secured through reenactment of Munivahana, and a once in 1000 years opportunity. Our community, which did not even have temple entry for thousands of years, will be respected as a community which got the Ammal title for protecting deity interest in our constitution. ఇది ఎందుకు తెలుసా అండి? ఒక వర్గాన్ని మొత్తం దైవానికి దూరం పెట్టినటువంటి సమాజం ఇవాళ రోజు సమాజం మొత్తం హర్షిస్తున్నది. వారందరినీ కూడా చేరవేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఆఖరిగా నేను ఈ మొదటి భాగంలో మేము తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్టికల్ 39A కింద సుప్రీంకోర్టు రూల్స్ ఫస్ట్ టైం, అందరూ వింటున్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు రూల్స్కి అమెండ్మెంట్ కమిటీ ఏర్పాటైంది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. మన ప్రయత్నం వల్ల ఇది గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఈ రూల్స్ అమెండ్మెంట్ చేసి మీరు ఏమేమి దీంట్లో రూల్స్లో ఇంప్లిమెంటేషన్లో